everyone, welcome to our channel SP Global Solutions. So today's our topic is tenses. సో ఈ కంప్లీట్ ఓవర్ రివ్యూ మాత్రం ఈ వీడియోలో ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఎవరైతే చాలామంది ఎక్కువ టెన్సెస్ అనగానే భయపడుతూ ఉంటారు, సో ఈ కంప్లీట్ వీడియోలో మాత్రం ఉంటుంది. సో టెన్సెస్ అనగానే మనకు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం టైం. ఈ టెన్సెస్ అనేవి టైం గురించి చెప్తూ ఉంటాయి. సో టెన్సెస్ డెఫినేషన్ వచ్చేసి టైమ్ ఆఫ్ అన్ యాక్షన్. టైం అనగానే మన అందరికీ తెలుసు సమయం, యాక్షన్ అనగానే తెలుసు పని యొక్క సమయం. ఈ టెన్సెస్ అనేవి ఇంకా జరుగుతున్నాయా, మన జీవితంలో పని జరుగుతుందా, ఇంకా జరగబోతుందా, ఇంకా జరుగుతూనే ఉందా అని తెలిపేదాన్ని టెన్సెస్ అంటారు. సో ఇక్కడ టెన్సెస్ వచ్చేసి 12 రకాలుగా ఉంటాయి. మెయిన్గా ఇందులో మనం తీసుకునేటివి మూడు టెన్సెస్ అనగానే 3 రకాలుగా ఉంటాయి. అందులో వచ్చేసి ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఈ టెన్సెస్ అనేటివి ఉంటాయి. ప్రజెంట్ అనగానే వర్తమాన కాలం, అండ్ పాస్ట్ అనగానే భూతకాలం, ఫ్యూచర్ అనగానే భవిష్యత్తు కాలం. మన జీవితంలో ప్రజెంట్ జరుగుతుందా, ఇంకా జరగబోతుందా, ఇంకా జరుగుతూనే ఉంటుందా అని చెప్పేదాన్ని టెన్సెస్ అంటారు. సో ఈ 3 రకాల టెన్సెస్లో ఇంకా ఇది 4 రకాలుగా డివైడ్ అయి ఉంటుంది. అవి వచ్చేసి సింపుల్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఇందులో 4 రకాలుగా ఉంటాయని చెప్పాను. సింపుల్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దీనిని మనం ప్రజెంట్ సింపుల్ టెన్స్గా, పాస్ట్ సింపుల్ టెన్స్గా, ఫ్యూచర్ సింపుల్ టెన్స్గా అంటాము. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్గా అంటాము. సో ఈ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో అంటాము. సో ఈ లాస్ట్ వన్ వచ్చేసి పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా అంటాము. నేను ముందుగానే చెప్పాను టెన్సెస్ అనేవి 3 రకాలుగా ఉంటాయి. ఇందులో వచ్చేసి 4 టైప్స్గా డివిజన్ అయ్యి ఉంటాయి. ఆ డివిజన్సే సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో మనం ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, కంటిన్యూస్ వచ్చినప్పుడు మనం వర్బ్ని ఐఎన్జి ఫామ్లో రాస్తాము. సో ఇక్కడ కూడా పర్ఫెక్ట్ టెన్స్ వచ్చేసినప్పుడు మనం ఇక్కడ వర్బ్ని ఐఎన్జి ఫామ్లో రాయాలి. సో ఇలా మనం 6 టెన్సెస్ని ఈజీగా కంప్లీట్ అయిపోయాయి. సో నెక్స్ట్ సింపుల్ టెన్స్. సింపుల్ టెన్స్ వచ్చినప్పుడు మనం వీని V1 ఫామ్లో రాయాలి. సో ఇలా సింపుల్ టెన్స్ వచ్చేసినప్పుడు మనం V ఫామ్ని యూజ్ చేస్తాము. అండ్ మనకు లాస్ట్లో మిగిలింది మాత్రం పర్ఫెక్ట్. ఈ పర్ఫెక్ట్ టెన్స్ మనం యూజ్ చేసినప్పుడు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం ఇందులో హ్యావ్ బీన్, కుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్ ఏది వచ్చినా కానీ పర్ఫెక్ట్ పార్టిసిపల్ టెన్స్ని మాత్రం యూజ్ చేస్తాము. సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.